హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరైతే ఎలా చేసుకుంటున్నారండి భోగి పండుగ? మేమైతే ఊరికి వెళ్ళాము, హాలిడేస్ కదా, పిల్లలము మేమందరం కలిసి మా ఊర్లో అయితే ఊరంతా ఒక చోట కలిసి ముగ్గుల పోటీలు అయితే కండక్ట్ చేస్తారండి. మేము ఇప్పుడు రెడీ అయ్యి ఆ ముగ్గులు చూడడానికి వెళ్ళాము. చూడండి ఎంత బాగా వేస్తున్నారో అందరూ. ఒక పెద్ద ప్లేస్ ఉంటుందండి మా ఊర్లో బస్ స్టాండ్ దగ్గర. అయితే అక్కడ అన్ని సెక్షన్లుగా డివైడ్ చేసి ముగ్గులు వేయాలనుకునే వాళ్ళు మాత్రం పొద్దున్నే 9 o'clock వరకు అక్కడికి వెళ్ళి ఎవరికి కేటాయించిన ప్లేస్లలో వాళ్ళు ముగ్గులు రంగులతో రెడీగా ఉంటారండి. ఇలా అందరూ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, పెద్దవాళ్ళు కూడా, ఉమెన్స్ అందరూ ఇలా అయితే ముగ్గులు వేస్తూ అందరూ ఇలా అయితే వేశారండి. ఎవరు ముగ్గులు వాళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారు. మార్నింగ్ 9 to 1 వరకు అయితే ముగ్గులు కండక్ట్ చేస్తారండి పోటీ. ఆ తర్వాత ఈవినింగ్ 5 o'clock అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. అప్పుడైతే ఊరికి వచ్చిన ఆడపిల్లలందరూ చుట్టాలు మరియు బాగా రెడీ అయ్యి ప్రైజులు ఇచ్చే దగ్గరికి అయితే వెళ్తారండి. అక్కడికి వెళ్ళి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందా, ఎవరికి సెకండా ఇంకా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారండి. అక్కడ మనకు చిన్ననాటి స్నేహితులైతే అందరూ కలుస్తారు కదా, మనం కూడా సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ గడుపుతూ ఉంటే ఎంతో మనసుకైతే చాలా హాయిగా ఉంటుందండి. ఎందుకంటే ఈ పోటీ కండక్ట్ చేసినప్పుడు అందరూ చూడడానికి వస్తారు కదా, అక్కడైతే కంపల్సరీ మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఊరు జనాలను కూడా చూడొచ్చండి. ఎందుకంటే మనం ఇప్పుడు వేరే ప్లేస్లో ఉంటాం కదా, ఎప్పుడో ఒకసారి పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తాము. అప్పుడు కనుక ఇలా బయటికి వెళ్ళి అందరినీ చూసి పలకరించి అందరూ మనల్ని పలకరిస్తుంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. అసలు ఈరోజైతే మా ఊర్లో ఈ ముగ్గుల పోటీ తర్వాత మళ్ళీ కబడ్డీ పోటీలు అందరూ జెంట్స్కి, ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరికీ కండక్ట్ చేస్తారండి. మా ఊర్లో అయితే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, అది చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ పెడతారు పోటీలు, అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత ఉమెన్స్కి కూడా కొన్ని ఫన్నీ గేమ్స్ అయితే పెడతారండి. అందరూ అవి అటెండ్ అయ్యి అసలు ఎంతో సరదాగా, అసలు ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారండి. ఆ తర్వాత సంక్రాంతి రోజు కూడా అందరూ ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఎంతో అందంగా ముగ్గులు వేసుకుంటారు. తర్వాత జెంట్స్కి పెట్టిన కబడ్డీ పోటీలు కానీ ఆట పోటీల్లో ప్రైజులు మాత్రం కనుమ రోజైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. రంగోలీ కాంపిటీషన్కి మాత్రం ఆ రోజే ఇచ్చేస్తారు. అసలు ఎంత బాగున్నాయో చూడండి. మీరు కూడా ఇలాగే జరుపుకుంటున్నారా? మీరు ఇలాగే జరుపుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. హ్యాపీ భోగి.